మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు మూలంగా తెలియజేసుకుంటూ ఈ కూడికలు ఏర్పాటు చేసినటువంటి సువార్థికులు మైకిల్ గారికి స్థానిక సంఘానికి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి నాతోటి సువార్థికులకి ఎంతో ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం సమూయేలు గురించి కొద్దిగా నేర్చుకోబోతున్నాం. ఇది మీ బైబిల్ కాలేజ్ కాదు, సమూయేలు ఆయన పేరు అర్థము అవన్నీ కూడా నేర్చుకోవడానికి. కానీ సమూయేలు గురించి కొన్ని విషయాలు మాత్రం మన విశ్వాస జీవితాన్ని ఆయన్ని కూడా చూసుకొని మన విశ్వాస జీవితంలో మనం నడవటానికి కొన్ని విషయం మనకి ఇవ్వబడినటువంటి ఈ సమయంలో నేర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తాం. మన విశ్వాస జీవితాన్ని ఎట్లా ప్రారంభించాం? ఒక ప్రశ్నతో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ మీటింగ్ ఉద్దేశం సహోదరులు చెప్పారు, విశ్వాసులందరూ కూడా వీరులుగా అంటే ఒక వీరులుగా రెడీ అవ్వాలి. అందుకు విశ్వాస వీరుల గురించి ఏం చేయండి చెప్పండి అనేసి చెప్పాడు అన్నమాట. కాబట్టి సమూయేలులో ఉంటున్నటువంటి విశ్వాస జీవితం గురించి మీరు చెప్పండి. ఎందుకంటే మనం కూడా విశ్వాసులే కదా, మనం కూడా ఆ విశ్వాస జీవితంలో బాగా నడవటానికి మనకు సహాయకరంగా ఉండేటట్లుగా చెప్పండి అనే ఆలోచన చెప్పారు. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని ఎట్లా ప్రారంభించాం? సరే, ఇలాగ అడుక్కుందాం ప్రశ్న. మన విశ్వాస జీవితం ఎలా ప్రారంభమైంది? మన విశ్వాస జీవితం ఎలా ప్రారంభించామంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను విని ఆయన దేవుని కుమారుడని విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి ఆయన చెప్పినట్లుగా మేము చేస్తామన్నటువంటి ఒక తీర్మానంతో మన మనసుల్ని మార్చుకొని, మన మనసులను మార్చుకున్న తర్వాత ఆయన దేవుని కుమారుడని మన నోటితో ఒప్పుకొని, మన పాప క్షమాపణ నిమిత్తం మన బాప్టిజం తీసుకున్నప్పుడు మన విశ్వాస జీవితం అనేది ఏం చేయబడింది? ప్రారంభించాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు తన సంఘంలో మనల్ని చేర్చుకున్నాడు. ఈ చేర్చుకున్న తర్వాత మన విశ్వాస జీవితం అనేది ఆ రోజు నుంచి విశ్వాస ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు చేర్చుకున్న తర్వాత విశ్వాస జీవితం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉండాలనేసి ఆయన కోరుకుంటా ఉన్నాడంటే, ఇంతకుముందు జీవించినటువంటి విశ్వాసుల వీరులు ఎలా ఉన్నారో అలా మనం కూడా రెడీ అవ్వాలనేసి మన గురించి ఏం చేస్తున్నాడు? ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, స్కూల్లో చేర్చామనుకోండి, స్కూల్లో చేర్చిన తర్వాత 10 సంవత్సరాలు అయినా కానీ అలాగే ఉండాలనుకుంటామా? స్కూల్లో చేర్చేసాం అంటే ఇయర్కి అంటే సంవత్సరానికి ఆ బిడ్డ విషయంలో మనం ఏమి ఎదురు చూస్తాం? సంవత్సరానికి ఆ బిడ్డ విషయంలో ఎదుగుదలని ఎదురు చూస్తాం. ఒకవేళ ఎదుగుదలే లేదనుకోండి, ఆ స్కూల్కి సంతోషం ఉండదు, తల్లిదండ్రులకు కూడా సంతోషం ఉండదు. ఇప్పుడు యేసు ప్రభువు కూడా మనల్ని తన సంఘంలో చేర్చుకున్న తర్వాత మన విశ్వాస జీవితం కూడా రోజుకి లేక సంవత్సరంకి ఏం కావాలి? ఎదురు చూడాలి. మీకు జిమ్ క్లాసులు అందరికీ తెలుసా? ఈ మధ్య మేముండే బెంగళూరులో స్త్రీలను కూడా జాయిన్ చేసుకుంటా అన్నారు. అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత చుట్టూ ఏం చేస్తారంటే ఫోటోలు పెట్టేస్తుంటారు వాళ్ళకి. ఆ ఫోటోలు పెట్టిన తర్వాత వీళ్ళు వెళ్ళి చేస్తారుగా, చేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళలాగా వీళ్ళు కూడా అవ్వాలని కదా, బాడీ ఫిట్నెస్ జిమ్ చేయటానికి. ఇప్పుడు ఎందుకు పెట్టారు ఆ ఫోటోల్ని? అది చూస్తూ ఉంటే వీళ్ళకు కూడా మేము అలా అవ్వాలని వారి యొక్క జీవితంలో చాలా కష్టపడతారు. ఇప్పుడు మనం కూడా అంతే. సంఘంలో దేవుడు అంటే క్రీస్తు ప్రభువు మనల్ని చేర్చుకున్న తర్వాత విశ్వాసులని, మనకు విశ్వాస వీరులని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున. ఇప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు విశ్వాసులుగా మనల్ని చేర్చుకున్న తర్వాత ఆ మేఘం వలె ఆవరించిన ఆ సాక్షి సమూహము ఎవరు? విశ్వాస వీరులు. ఆ విశ్వాస వీరుల్లో ఒకటైనటువంటి ఆ సమూయేలు గురించి ఈరోజు మనం నేర్చుకుంటాం.
ఇప్పుడు విశ్వాస వీరుల్లో సమయాలను చూసి మనం కూడా విశ్వాసాన్ని కూడా ఎప్పుడైతే బాప్టిజం తీసుకొని చేర్చబడ్డామో, విశ్వాసిగా మన జీవితం స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి మనం ఎదుగుతూ ఉండాలి. ఎదక్కోకుండా ఒకవేళ ఆగిపోయినట్లయితే వాళ్ళందరిని చూసామనుకోండి, మేము కూడా వాళ్ళలాగా అవ్వాలి, మేము కూడా వాళ్ళలాగా అవ్వాలని ఏం చేస్తాం? ఎప్పుడైనా విశ్వాసి అయిన తర్వాత నేను కూడా సమయల్లాగా అవ్వాలి, లేక నేను కూడా ఒక మోసేలాగా అవ్వాలని ఆలోచన చేసామా? ఈ ఆలోచన వచ్చింది అనుకోండి, మనకు ఈ ఆలోచనతో మనం ఏమైనా వచ్చేసామనుకోండి, ఖచ్చితంగా ఒకరోజు ఆయనలాగా మనం అవుతాం. ఇప్పుడు అలా అవ్వాలని దేవుడు ఏం చేశాడంటే, ఈ సాక్షి సమూహాన్ని అంతా కూడా ఈ 11వ అధ్యాయం మీరు చదివారనుకోండి, విశ్వాస వీరులు మనకు ఆ పట్టిలో రాయబడ్డారు. ఒక్కొక్కరిని మీరు లోకం పుట్టినది మొదలుకొని ఆ కయ్యూను నుంచి రాయబడింది. కయ్యూను నుండి మొదలుకొని ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాల్సిందే? చూస్తూ ఉండాల్సిందే మన విశ్వాస జీవితం. కానీ చూస్తూ ఏమవ్వాలంటే రోజు రోజుకి మనం ఎదగాలి. ఈ విధంగా విశ్వాస జీవితాన్ని మనం ప్రారంభించిన తర్వాత మన విశ్వాసం రోజు రోజుకి ఏం కావాలంటే దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఎదగాలి. దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఎదగాలంటే మనం ఎవరిని చూస్తూ నడవాలంటే క్రీస్తుని మనం చూస్తూ నడవాలంటే ఇంతకుముందు క్రీస్తుని చూసినటువంటి ఆ విశ్వాస వీరులను మనం చూస్తేనే మనం కూడా విశ్వాసంలో వీరత్వాన్ని ఏం చేయగలం? సాధించగలం. ఇప్పుడు విశ్వాసంలో మనం వీరులు అవ్వాలని ఎవరి కోరిక? స్కూల్కి చేర్చాం, లోకంలో మంచి ప్రయోజకులు అవ్వాలి అనేది మన 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 కోరిక. అంటే మన తల్లిదండ్రులైనటువంటి మనల్ని బిడ్డల విషయంలో మన కోరిక, నా బిడ్డలు బాగా ప్రయోజకులు అవ్వాలని. ఇప్పుడు దేవుడికి కూడా అదే. దేవుడు కూడా మనల్ని విశ్వాసులుగా చేర్చుకున్న తర్వాత, విశ్వాసులుగా చేసిన తర్వాత, మనం ఆ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత రోజు రోజుకి మనల్ని మన దగ్గర ఏమి ఎదురు చూస్తూ ఉన్నాడంటే మనం ఎదగాలి. రోజు ఆ రోజుకి ఎదగడానికి మనం చూడవలసినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ విశ్వాస వీరులు. ఆ పట్టిన అంతా కూడా మొత్తం మనకి ఇచ్చేసాడు అనమాట. కాబట్టి దాంట్లో మనం ఏప్రిల్ రాసిన పత్రిక 11వ 6వ వచనం చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఈ విశ్వాసమే లేదనుకోండి మనం ఎవరికి ఇష్టలుగా? దేవునికి అసాధ్యం. ఏం అసాధ్యం? దేవునికి అసాధ్యమైంది ఉందా? దేవునికి అసాధ్యమైంది లేదా? మళ్ళీ ఈ వచనం దేవునికి అసాధ్యమైంది ఉందని చెప్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఇప్పుడు దేవుడు మనకేమన్నా విశ్వాసం లేదనుకోండి, మనల్ని దేవుడు తనకిష్టలుగా చూసేది ఆయనకు అసాధ్యం. మనకు విశ్వాసం లేదు. ఒకవేళ చర్చికి వస్తూ ఉండొచ్చు, ఆరాధన చేసుకుంటూ ఉండొచ్చు, లేదంటే వారం కానుకలు కూడా ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. విశ్వాసమే లేదనుకోండి, మనం దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. ఆయన మనల్ని ఇష్టలుగా చూస్తాడా? చూడడు. అంటే విశ్వాస జీవితం మనకు లేకపోతే దేవునికి మనల్ని విశ్వాసాలుగా చూడటం అనేది ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యం. కాబట్టి మనం విశ్వాస విషయంలో రోజుకి ఎదగటానికి మనల్ని ఎవరిని పెట్టాడంటే ఆయన ఈ విశ్వాసుల యొక్క సమూహం, అంటే సాక్షి సమూహము మిమ్మల్ని ఆవరించి ఉన్నది. ఒక్కసారి వాళ్ళ వైపు ఏం చేయమన్నాడు ఆయన? మీరు చూస్తూ నడవండి అని చెప్పాడు. ఇలా విశ్వాస జీవితాన్ని ప్రారంభించినటువంటి మనం ఇంతకుముందు నడిచినటువంటి ఆ విశ్వాసం చూసామనుకోండి, మనకు కూడా నేను కూడా వాళ్ళలాగా అవ్వాలనే ఆలోచన మనలో వస్తుంది. ఇప్పుడు మన పిల్లలకు కూడా చెప్తాం కదా, మనం కూడా లోకంలో ఎవరన్నా ఫ్రిడ్జ్ లేదంటే వాషింగ్ మిషన్ లేదంటే ఏదో ఒక మంచి స్థాయిలో ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మనకు ఏమనిపిస్తుంది? మేము కూడా అలా ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు మనం కూడా విశ్వాస విషయంలో అలా ఉండాలని దేవుడు ఈ సాక్షి సమూహాన్ని పెట్టేశాడు. వారిలో ఒకడైనటువంటి ప్రవక్త, భక్తుడు, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు. ఈ సమూయేలును చూస్తే మనం ఏం నేర్చుకోవాలి? విశ్వాస జీవితంలో ఆ యొక్క బలాన్ని, అంటే వీరుడు ఎలా అవ్వాలి అనేది మనం ఈజీగా నేర్చుకుంటాం. కానీ చూడవలసినటువంటి విధానంలో ఆయన చూస్తే నేర్చుకుంటాం. కొంతమంది విశ్వాసులుగా ప్రారంభించిన తర్వాత కూడా ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేయండి అంటే మీరే చేయండి బ్రదర్, అంతే కదా. స్త్రీలు కూడా అంతే. ప్రార్థన చేయండి అమ్మా అంటే స్త్రీల కూడికలో, అన్నిది కల కాదు, స్త్రీల కూడికలో ప్రార్థన చేయండి అంటే నేను చేయండి, నాకేమి రాయిబాకండి అంటే 10 సంవత్సరాల విశ్వాసికి ప్రార్థన రాలేదంటే ఎవరిని చూస్తూ పెరిగారు వాళ్ళు? 10 సంవత్సరాల విశ్వాసికి పాట పాడేది రాలేదంటే ఎవరిని చూస్తూ పెరిగారు వాళ్ళు?
దేవుడేమో పెట్టేశాడు, నువ్వు ఎవరిని చూడు? విశ్వాసం విషయంలో ఆవరించి ఉన్నటువంటి ఆ సమూహాన్ని చూడు. నువ్వు నీ గోలేమో క్రీస్తే. ఇంతకుముందు చూసినటువంటి ఆ విశ్వాస వీరులు క్రీస్తుని చూసి నడిచారు కదా, వీళ్ళని చూడు. నువ్వు ఆయన్ని చూస్తూ వీళ్ళని చూస్తూ నువ్వు నడువు. అప్పుడు వీళ్ళని చూస్తూ నడిస్తే ఖచ్చితంగా మనం ప్రార్థన చేసేది రావాలి, పాటలు పాడేది రావాలి, ఏది ఇచ్చినా కానీ అది చేసేది రావాలి మనకు. ఇప్పుడు వాళ్ళని చూస్తూ మనం నడవలేదు కాబట్టి మనం ఏం చేయలేము. 10 సంవత్సరాలు అయినా కానీ ఇంకా పాట రాదు, 10 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ప్రార్థన రాదు. అంటే నేను ఎవరిని ఇది చేయట్లేదు. ఒకసారి మనల్ని ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు చూడండి. మనం చాలా బలంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు తెలుసా? చాలా బలంగా ఉండాలి. మనం చాలా బలంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకొని మనల్ని తన సంఘంలో చేర్చుకొని మన విషయంలో ఏమి ఎదురు చూస్తాడంటే, మీరు విశ్వాసంలో వీరులు అవ్వాలి. ఆయన కోరికేమో మనం విశ్వాసంలో వీరులు అవ్వాలనేసి ఈ ఫోటోలన్నీ పెట్టేశాడు. దాంట్లో ఒక ఫోటో సమూయేలు ఫోటో. కయ్యూను ఫోటో ఉందా? లేదు. అది హేబేలు ఫోటో ఉందా? హేబేలు ఫోటో చూడాలి మనం. కయ్యూను ఫోటో ఉంది కానీ చూడొద్దు అన్నాడు దాంట్లో. కానీ చూడవలసిన ఫోటో ఎవరిది? హేబేలు ఫోటో చూడు. అసలు ఫోటో చూసావు, నువ్వేం నేర్చుకున్నావు? ఇలా చూసుకొని వస్తూ ఉంటే ఈ సమూయేలు ఫోటో కూడా పెట్టేశాడు. సమూయేలు ఫోటో కూడా పెట్టి ఇతన్ని కూడా నువ్వేం చెయ్యి, చూడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ సమూయేలు ఫోటో కూడా ఉందో చూడండి. అక్కడ 32వ వచనం. ఇక్కడ చాలామంది విశ్వాస వీరులను, అంటే దీంట్లో స్త్రీలు కూడా ఉన్నారు, విశ్వాస వీరులైనటువంటి స్త్రీల జాబితా కూడా ఉంది దీంట్లో. కానీ స్త్రీల గురించి చెప్పడానికి నాకు చెప్పలేదు, కానీ పురుషుల గురించి అంటే సమూయేలు గురించి చెప్పమని చెప్పారు కాబట్టి సమూయేలు గురించి మాత్రం మనం చూసుకుందాం. ఈ 32వ వచనంలో గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించుటకు సమయము చాలదు. ఈ లిస్టులో సమూయేలు వచ్చేసాడా? వచ్చాడు. వీళ్ళందరినీ ఇక్కడ మాట్లాడిన తర్వాత 12వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఈ 12వ అధ్యాయంలో ఏం కోరుకుంటున్నాడంటే, విశ్వాస జీవితాన్ని ప్రారంభించినటువంటి మనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉంది. అప్పుడు ఆవరించిన వారిలో ఈ సమూయేలు ఒకడు. ఈ సమూయేలును కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడాలి. సమూయేలుని చూడకపోతే విశ్వాస జీవితం రాదా? బలం పొందలేమా అంటే అసలు పొందలేం. వీళ్ళని చూస్తే తప్ప మనకేం రాదు. కొంతమందిని మన పిల్లలకి చెప్తా ఉంటాం, వాడిని చూడరా, వాడు ఎంత బాగా చదువుతాడు, వాడు చూడు ఎంత బాగా డ్రెస్ చేస్తాడు చూడు కదా, ఆ అమ్మాయి చూడు ఎంత బాగా వంట చేస్తుంది. నీకు వంట వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు విశ్వాస జీవితం మాత్రం రాకపోతే మాత్రం విశ్వాస వీరులుగా మనం ఏం కాలేము, అవ్వలేము, దేవుణ్ణి కూడా సంతోషపెట్టలేము. కాబట్టి దేవుని సంతోషపెట్టాలి, దేవుడు మన ఎందుకు సంతోషపడాలంటే మన విశ్వాస వీరులు అవ్వాలి అంటే వీళ్ళని చూడాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు చెప్తుండేది ఏంటంటే, ఇంతకుముందు ఉన్నటువంటిది మీరు దావీదును కానీ వీళ్ళందరిని చూసేటప్పుడు ఒకసారి సమూయేలు వైపు కూడా మీరు ఏం చేయమని చెప్తున్నాడు ఆయన, మీరు చూడండి అని చెప్తున్నాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనకు మాదిరిగా అంటే చూడవలసినటువంటి ఆయనగా ఉంచబడినటువంటి ప్రవక్త అయినటువంటి ఆ సమూయేలు గురించి కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనా? సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఆయన జననం అనేది అంటే స్టార్ట్ అవుద్ది. హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు కుమారుని గని యెహోవాకు మొక్కుకొని ఈయనను అడిగితిననుకొని దేవుని అడిగితిననుకొని ఏమని పేరు పెట్టింది? సమూయేలు అని పేరు. ఈ సమూయేలు యొక్క జననం వెనకాల ఉండే ఒక బాధ అయినటువంటి గాథ మనకు తెలుసు. చాలా బాధపడిందా అన్న అంటే, అవును, విసిగిపోయి ప్రతిరోజు ఏడిపే, అయ్యా నాకు ఒక్క బిడ్డనివ్వయ్యా అండి, ఒకే ఒక బిడ్డని, ఒక మగ బిడ్డని, అది కూడా దేవుణ్ణి బతిమిలాడి ఎవరిని పొందింది ఆమె, అది కూడా ఒక మొక్కుబడితో. ఏమనంటే, ఒకవేళ నువ్వు మగపిల్లడు ఇచ్చింది అనుకోండి, నీ సేవక ఏం చేస్తా, నేను ఇచ్చేస్తా కదా. నువ్వు మగపిల్లడు ఇచ్చిందంటే నీ సేవకు నేను ఇచ్చేస్తానని చెప్పి మగపిల్లోడిని దేవుని దగ్గర నుంచి ఆమె పొందిందనమాట. ఈరోజు ఎంతమంది
దేవుని కోసం పెంచాలి మా పిల్లలని, దేవుని కోసం అని మనం మనసులో తీర్మానం చేసి, మనుషుల కంటే చెప్పనవసరం లేదు, దేవుడికి చెప్తాం మనం, దేవుడు మన హృదయాలు ఎరుగుతాడు. అట్లా పెంచిన పిల్లలు దేవుని చేతుల్లో కాకుండా సాతాను చేతుల్లో లేకుండా లోకం చేతిలో ఉన్నారు. కానీ ఈ తల్లి చూడండి, అడిగిన తర్వాత బిడ్డని దేవుడు అదే ప్రకారంగా ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఈయనకు సమయల్ అని పేరు పెట్టి, ఈ సమయాన్ని పాలు విడిచేంత వరకు ఆమె తన దగ్గరే పెట్టుకుంది. పాలు విడిచిన వెంటనే ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? సరే, ఈ వచనంకి ఇంకొకటి అంటే ఇక్కడ జననం అనేది స్టార్ట్ అయింది. తర్వాత 28వ అధ్యాయంలో 3వ వచనం, అక్కడ మరణం సంభవించింది. ఎవరికి? సమయలు మృతి పొందగా అక్కడ మరణం. ఈ 1వ అధ్యాయము 20 అంటే 1వ అధ్యాయం 21లో ఏమో 21లో ఏమో ఆయన జననం, 28వ అధ్యాయము 3వ వచనంలో ఏమో ఆయన మరణం. ఈ జననము మరణం మధ్యలో ఉండేది ఎవరి జీవితం? సమయలు జీవితం. ఈ జనన మరణాల మధ్యలో ఉండే ఈ సమయల జీవితంలో ఎలాంటి విశ్వాస జీవితాన్ని ఆయన జీవించాడా? ఆ జీవితాన్ని మనం ఆలోచన చేసామనుకోండి, మనం ప్రారంభించినటువంటి ఈ విశ్వాస జీవితం లేక మనల్ని చేర్చుకున్నటువంటి యేసుక్రీస్తు తన సంఘంలో చేర్చుకున్నాడు కదా విశ్వాస వీరులు అవ్వాలని, ఆ జీవితాన్ని ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లీడ్ చేసేదానికి సహాయం చేస్తా ఆయన జీవితం. కాబట్టి ఈ జన్మ మరణాల మధ్యలో ఉండే ఆయన విశ్వాసాన్ని చూసి మనం జన్మించాం, మన మరణంలోపు ఆ విశ్వాస జీవితాన్ని మనం ఏం చేయాలి? వీరులు కావాలి. విశ్వాసంలో అయిన తర్వాత ఆ విశ్వాసంలో మేము కూడా అయ్యాములే అని సావకూడదు, అంతే కదా. ఇప్పుడు భూమి మీద పుట్టాం, ఏ ప్రయోజనం లేదు, చచ్చాం, ఏమనుకుంటారు? పోయిందే మేలు లేడు అనుకుంటా, అవునా? ఇప్పుడు విశ్వాసులుగా అయ్యాం, మన మరణం కూడా ఒకరోజు వస్తుంది, మనం కూడా వెళ్ళిపోయాం కదా. ఆయన విశ్వాసిగా అయ్యాడు కానీ ఏ ఉపయోగం లేకుండా చచ్చిపోయాడు అంటారు. అలాంటి జీవితాన్ని మనం చూడకూడదని ఈ జననము మరణం మధ్యలో ఉండే ఆ సమయాల జీవితాన్ని మనకు దేవుడు చూడండి అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన జనన మరణాల మధ్యలో ఉండే ఆ జీవితంలో మనం చూసేటప్పుడు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, సమయలకి ఎన్ని సంవత్సరాలు బతికాడో మనకు తెలియదు కానీ వృద్ధుడయ్యేదాకా ఉన్నాడు. కానీ ఎంత కాలమైనా దేవుడు పనిచేశాడు? ఎంతకాలం దేవుడు పనిచేశాడు? ఆయనకు భార్య బిడ్డలు అందరూ ఉన్నారు కదా. తన ఆయుష్కాలం అంతా కూడా దేవుడు పనిచేశాడా? ఆయుష్కాలం అంతా కూడా దేవుడు పనిచేశాడు. ఆయుష్కాలం అంతా కూడా చేశాడా? చేశాడు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాత్రం మనం చూస్తాం. ఇట్లా జనన మరణాల మధ్య, ఈ జనన మరణాల మధ్య ఉండే ఆయన జీవితాన్ని మనం ఆలోచన చేసి మన విశ్వాస జీవితంలో మనం బలంగా ఉండటానికి మనం ప్రయత్నిస్తాం, వాటిని గమనిస్తాం. ఈ అనేక సంవత్సరాలంటే దేవుడు ఆయుష్కాలాన్ని నియమించాడు. ఈ ఆయుష్కాలాన్ని నియమించిన తర్వాత మీరు 139వ కీర్తనలో 13 నుంచి ఒక 16 వచనాలు ఏమైనా చదివిందంటే కన్నా 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు మనకు నియమించినటువంటి ఆ మనుషునికి నియమించినటువంటి ఆయుష్కాల యొక్క దినములన్నీ కూడా ఏం చేయబడినాయి? నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అందా. ఇప్పుడు సమయలు గురించి ఆలోచన చేస్తే ఆయనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాల దినాలన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖితములైనప్పుడు ఆయన ఆయుష్కాల యొక్క దినాలన్నీ కూడా రాయబడ్డాయి కదా. ఏ దినం ఆయన దేవుని కోసం జీవించలేదు, విశ్వాసంలో ఎదగలేదనేది ఏమన్నా చూశారనుకోండి, ఏ దినం లేకోకుండా ఉంటుంది? పుట్టిన తర్వాత పాలు విడిచినప్పటి నుండి ఇప్పుడు సమయాల జీవితంలో ప్రతి దినము మనకు ముఖ్యమేనా? ప్రతి దినం సమయాల్ని దేవుడు చూపించేటప్పుడంతా కూడా ప్రతి దినం ఆయన జీవించినటువంటి దినాల్లో ప్రతి సందర్భము ఏమే చాలా ఇంపార్టెంట్. మనల్ని ఒక వీరులుగా నిలబెట్టడానికి అది సహాయం చేస్తుంది. మనల్ని దేవుని ముందు విశ్వాస వీరులుగా మనం నిలబెట్టడానికి సమయాల యొక్క జీవితం అనేది మనల్ని బలపరుస్తుంది. ఈ బలపరిచే సమయాల జీవితాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఎక్కువ విషయాలు ఎక్కడ నేర్చుకునే కావద్దు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా పరిశీలన కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ మనం నేర్చుకోబోతాం. కాబట్టి ఈ సమయాల జీవితంలో 1వ అధ్యాయంలో 19వ వచనం నుండి 28వ వచనం వరకు
ఈమె ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత సమూయేలు పుట్టేశాడు. సమూయేలు పుట్టిన తర్వాత పాలు విడిచిన తర్వాత మరలా సమూయేలు తీసుకొని దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఆయన్ని ప్రతిష్ఠ చేసేది జరుగుద్ది. ఇప్పుడు సమూయేలుని తీసుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు సమూయేలు వయసు ఎంత మనకు రాయబడల. పాలు విడిచిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సమూయేలు ఏం చేశాడు తెలుసా? 28వ వచనం చదవండి. యెహోవాకు అక్కడనే మొక్కెను. వాళ్ళ అమ్మాయి నువ్వు దేవుడికి మొక్కని చెప్పించిందా? ఇప్పుడు సమూయేలు ఏ వయసులో దేవాలయానికి వెళ్ళి దేవుడిని మొక్కుతా ఉన్నాడు? అంటే అంత చిన్న వయసులో వెళ్ళిపోయి దేవునికి మొక్కాలంటే వాళ్ళ తల్లి ఏ విధంగా ట్యూనప్ చేస్తుంటే ఆ బిడ్డని. హన్నా విశ్వాసంలో సమూయేలుని ఇప్పుడు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం కదా, ఈయన జీవితంలో అది నెరవేరింది. ఇప్పుడు అన్న పెంచింది పాలు విడుస్తానే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పాలు తాగుతారు? కనీసం అంటే ఇంతకుముందు ఎక్కువ సంవత్సరాలు దాపేవాళ్ళు. దాదాపు 4 సంవత్సరాల పైన దాపేవాళ్ళు. ఒక 4 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు 4 సంవత్సరాలకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ దేవునికి మొక్కుతా ఉన్నాడు. దేవునికి అంత చిన్న వయసులో ఆ బిడ్డ అక్కడికి వెళ్ళంగానే దేవునికి మొక్కాడంటే అంత చిన్న వయసు నుండి మనం కూడా మన పిల్లలకి దేవునికి మొక్కాలి అనేది మనం నేర్పిస్తామా? మనమే ఆరాధన సరిగ్గా టయానికి అంటే ఎవరిని నేను నిందించట్లేదు. మన విశ్వాస జీవితం చూడండి. ఆరాధనకి ఇప్పుడు ఈయన దేవాలయానికి వెళ్ళంగానే ఆమె ఎట్లా మొక్కుద్దులేండి, పిల్లలు కూడా ఏం చేసేయాలి? మొక్కాలి. మనమేమో ఆరాధన అంటే మన పిల్లలు ఎక్కడ ఉంటారు? అంతే కదా. మన పిల్లలని విశ్వాస జీవితంలో వీరులుగా చేయాలంటే అది ఫస్ట్ మనలో ఉండాలి. ఇప్పుడు హన్నాలో ఆ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో చూడండి. అసలు మన పిల్లల్ని ఇప్పుడంతా కూడా స్కూళ్ళకి ఎన్ని సంవత్సరాలు చేస్తారు? స్కూళ్ళకి 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల 7 నెలలు అయ్యి ఉండాలి. అవును కదా. తర్వాత వాళ్ళు చేర్చుకుంటారు. ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి వెళ్ళి చేర్చినా కూడా నాన్న బాయ్ అంటే అని ఏడుస్తుడు. మనం ఏమంటే రావటానికి కదా. అయినా కానీ 2 దెబ్బలు ఇచ్చి ఆడే పెట్టి వస్తాం మనం, ఎందుకంటే వాడు భవిష్యత్తు అని. మళ్ళీ ఇది చదివితే లోకంలో పెద్దవాడు అవుతాడేమో కానీ విశ్వాసంలో ఏమన్నా గినా బలపడితే పరలోకంలో పెద్దవాడు అవుతాడు. కాబట్టి అన్న ఏ విధంగా పెంచిందో చూడండి. అంత చిన్న వయసులో దేవాలయానికి వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్పిందో లేదో మనకు తెలియదు, అక్కడ రాయబడలేదు. ఆడ ఈయనను ఈ విధంగా ఈ మనిషిని అంటే ఈ బిడ్డని ఈ విధంగా చేస్తాననేసి ఏలీ దగ్గర చెప్పి ఇవ్వటానికి వెళ్తే అక్కడే ఆ బిడ్డ దేవుడికి మొక్కుతా ఉన్నాడు. ఆయన అంటే ఆరాధన చేస్తూ ఉన్నాడు. అంటే ఏ వయసు నుంచి మన పిల్లలకి విశ్వాసం వీరులుగా వాళ్ళని రెడీ చేయాలంటే, లేకంటే మనం ఉండాలంటే ఆ విశ్వాస వీరత్వాన్ని వాళ్ళలో చూడటానికి మనం నేర్పించాలి. చిన్న వయసు నుంచి మనమన్నా నేర్చుకోవాలా. అంటే చాలామంది కాదు, చాలామంది మనం నేర్చుకోవాలా కదా. ఇప్పుడన్నా మనం విశ్వాస విషయంలో వీరులుగా ఉండి మన బిడ్డల్ని విశ్వాసాల వీరులుగా పెంచే విషయంలో సమూయేలు జీవితం అలా అవ్వటానికి కారుకులైనటువంటి తన తల్లిని మనం ఏం చేయాలి? అప్రిషియేట్ చేయాలి. ఎంత బాగా పెంచిన మా తల్లి. మన బిడ్డలు ఈరోజు రాకెట్ సైన్స్ తెలుసు కదా, వాళ్ళు కొబ్బరికాయ కొట్టి రాకెట్ని పంపిస్తున్నారా? ఎప్పుడు నేర్పించారు అది? ఏదో చేపట్టుకొని వెళ్ళేటప్పుడు ఏదో ఒక బొమ్మను విగ్రహాన్ని చూపించిద్దని అన్న దేవుడు మొక్కు కొబ్బరికాయ కొడితే అది అప్పుడు చూసింది. పెద్ద అయిన రాకెట్ ముందు కూడా కొబ్బరికాయ కొట్టి పంపిస్తూ ఉన్నారు. సమూయేలుకి ఏ వయసులో నేర్పిస్తుంది ఆమె? పెద్దవాడు ఆయనకు తొలగిపోతాడంటే అస్సలు.
కాబట్టి సమూయేలు జీవితం అంత చిన్న ప్రాయంలోనే దేవాలయంలో ప్రారంభించబడింది ఆయన జీవితం, దేవుని పరిచర్య చేసేదానికి. మన బిడ్డల జీవితం చిన్న వయసు నుంచి దేవాలయంలో పరిచర్య కానీ ఏ విషయంలో అయినా సరే వాడబడటానికి మనం వెనకుండి తోస్తామా, నువ్వు చెయ్యి అని చెయ్యాలి. ఆ విధంగా ప్రారంభించబడింది ఈ సమూయేలు యొక్క విశ్వాస జీవితం. చిన్న వయసు నుండే చెప్పి పెంచింది. చిన్న వయసు నుంచి ఏ ఒక్కరు కూడా అంటే ఈ విశ్వాస జీవితాన్ని ప్రారంభించినటువంటి చిన్న వయసు నుంచి ప్రారంభించిన భక్తులను చూడండి, విశ్వాస వీరులను చూడండి. ఒక మోసే కావచ్చు, ఒక శాంసన్ కావచ్చు, ఎట్లా అయ్యారు వాళ్ళంతా? కదా, ఎక్సర్సైజ్కి అంటే జిమ్కి వెళ్తేనే ఒక నెల తర్వాత మన కండలని మనము ఇట్లా నడిచే వాళ్ళమే ఇట్లా అయిపోతాం, అవునా? అదే ఆరాధనకు వచ్చేటప్పుడు ఒక నెల అయిన తర్వాత బైబిల్ చేతిలో కూడా ఉండదు, నువ్వు ఎత్తుకోరామే. బైబిల్ని పట్టుకొని పోవటానికి కూడా ఒక విశ్వాసికి సిగ్గు తెలుసా ఈ రోజుల్లో, అట్లా ఉంది. కాబట్టి మనం విశ్వాసంలో వీరులుగా మనం అవ్వాలి అంటే కొన్ని జీవితాలను మనల్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఇంక పోతే సమూయేలు తీసుకెళ్ళి దేవాలయంలో వదిలిపెట్టింది కదా, దేవాలయంలో వదిలిపెడతానే దేవాలయంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? దేవాలయం ఉంది కదా, అప్పుడు ఏలి తన కుమారులు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? ఒకవైపేమో తిండిపోతులు, ఇంకొక వైపేమో వ్యభిచారం జరుగుతుందా? జరుగుతూ ఉంది. అంతా ఆ కల్చర్, ఆ ప్రభావం, జరిగే ఆ ప్రభావం ఈయన మీద పడకుండా ఈయన కాపాడుకున్నాడు. ఎవరి మీద? సమూయేలు మీద. దేవాలయానికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వదిలిపెట్టింది. వాళ్ళ అమ్మ వదిలిపెట్టిన తర్వాత ఆ దేవాలయంలో ఏలి బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు? చాలా ప్రాబ్లం చేస్తాను. ఇంకా మాంసం ఉడకట్లేదు, ఇంకా దాన్ని తీసుకొచ్చి 3 కొంగులు కమ్మి, మన త్రిశూలం పట్టాం కదా, అట్లాంటి కమ్మి తీసుకొని పొడిచి దానికి ఎంత మాంసం వస్తుందో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లా జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తానే పెరిగాడా? తెలీదా? అది చదువుకుందాం చూడండి. అక్కడ ఒకవైపేమో ప్రాబ్లం చాలా జరుగుతుంది. ఈయనేమో పరిచయం 2వ అధ్యాయం 11వ వచనంలో ఈయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 11, 12 వచనాలు. తర్వాత ఎల్కానా రామాలో తన ఇంటికి వెళ్ళి పోయింది. ఆ బాలుడు అంటే సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తాడు. ఈమెమో వదిలిపెట్టేసింది, బాగా దేవుణ్ణి బాగా పొగిడింది, ప్రార్థన చేసుకునింది, ఇంటికి వెళ్ళిపోయేస్తారు తల్లిదండ్రులేమో. సమూయేలు అక్కడే ఉండిపోయాడు. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఈ సమూయేలుని అక్కడ వదిలిపెట్టేటప్పుడు ఈ పరిస్థితులు అనేది హన్నాకు వాళ్ళకి తెలీదా? అసలు దేవునికి బలి ఇవ్వటానికి అసలు ఇష్టం లేనటువంటి పరిస్థితులు వీళ్ళకి, వాళ్ళ దగ్గరికి ఆ చర్చికే ఏం పోతావు అన్నట్టుగా ఉంది అక్కడ దేవాలయం. లేదా? ఉంది. మనం చర్చికి వచ్చేటప్పుడు ఈయన చూడండి, ఈయన వచ్చాడు కదా, అక్కడ జరిగే ఆ ప్రాబ్లమ్స్ని, ఆ ఇది వచ్చి ఆ పరిస్థితులు ఈయన మీద ప్రభావం పడుకోకుండా ఏం చేశాడు? దేవుడు కాపాడాడు. ఆ చిన్న బిడ్డ కూడా కాపాడుకున్నాడు. ఏదని పట్టించుకోలేదు ఆయన. ఒకటే ఆయనకి పరిచర్య కదా. మన పిల్లలను కూడా మన బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆడ అది సరిలేదు ఇది సరిలేదు అంటూ ఉంటారు. నువ్వు అది సరిలేదు ఇది సరిలేదు అని చెప్పడానికి రాలేదు ఇక్కడికి. నువ్వు ఏంటికి వచ్చావంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చావు. సంఘాలకు కూడా ఇట్లా ఆయన పరిచర్య చేస్తాడు. పరిచర్య చేసిన అక్కడ పరిస్థితులు ఎట్లా ఉండయో ఈ అధ్యాయంలో తెలియజేస్తాడు. 2వ అధ్యాయంలో 13వ వచనం నుండి, జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ తపేలలో కానీ గుణలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేల్ అందరికీ వీరు ఈలాగు చేయుచూ వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువానితో యాజకునికి వడ్డించుటకై
మాంసం ఇమ్ము. ఉడకబెట్టిన మాంసము అతడు నీ ఎద్ద తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తర్వాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగనవద్దు, ఇప్పుడే ఇవ్వలేను. లేని ఎడల బలవంతం చేస్తే ఏం చేస్తాం? ఎట్లా ఉన్నాయి పరిస్థితులు దేవాలయంలో? ఈ ప్రభావం అనేది సమయాల మీద పడిందా? సమయం మీద పడిందా? అంతగా ట్యూనప్ చేసి పంపాల పిల్లల్ని సంఘానికి. అంత ట్యూనప్ చేసి పంపిస్తావా సంఘానికి? పంపం. అది కాకుంటే ఇంకొకటి, అది కాకుంటే ఇంకొకటి. ఏరే విధి లేదుగా, ఇక్కడే ఉండాలి. ఇంకా ఎక్కడైతేనే విశ్వాస వీరత్వాన్ని సంపాదించగలం, సాధించగలం, వెళ్ళగలం. ఇది కాకుండా ఇంకోటని వెళ్ళే అవకాశమే లేదు ఇప్పుడు. కానీ ఆ ప్రభావం ఈయన మీద పడకూడనట్లు ఈయన ఏం చేశాడంటే, అట్లా తల్లిదండ్రులు అంత చిన్న వయసులో టీనప్ చేసి పంపబడ్డాడు దేవాలయానికి. అయినా కానీ ఆ పరిస్థితులలో చూడండి, దేవుడు ఏలీ కుమారుల్ని హెచ్చరించాడు. కానీ ఆయన అనుకున్నాడు వీళ్ళని చంపేసేయాలనుకున్నాడు కదా. జనులందరికీ కూడా ఏమైపోయిందంటే విసుగొచ్చేసింది, చాలా బలవంతం చేస్తాడు. 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటగా యవనులు కారణమైరి. యెహోవాకు నైవేద్యాన్ని అర్పించడానికి ఆ ఇద్దరు యవనులు ఏమయ్యారంట? సమయాలు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు కదా. ఇవన్నీ చూసేదానికి కళ్ళు లేవేం సమయాలకి? ఇవన్నీ చూస్తూ కూడా తన విశ్వాస జీవితంలో ఏం కాలేదైనా. మనము అప్పుడే బాప్టిజం తీసుకొని వచ్చాం అనుకుందాం, వచ్చాం, ఏదో ఒకటి మనకు శోధనగా ఏదో ఒకటి జరిగింది. ఎట్లాంటి తీర్మానం తీసుకుంటాం మనం? అబ్బా ఇంక అక్కడికి పోయేదే వద్దు, తీసుకుంటామా? తీసుకుంటామా కదా. ఇక్కడ చూడండి, పరిస్థితులు దారుణమైపోయినాయి. తినే విషయంలో ఎట్లా ఉన్నారు జనాలు. వచ్చి సరేలే, జనాలన్నా వచ్చి బలి అర్పణ నైవేద్యాలు ఇస్తూ ఉంటారు, అయ్యన్నా సంతోషంగా ఇస్తూ ఉంటారంటే, ఆ జనాలు దేవాలయానికి రావడానికే ఇష్టం లేనటువంటి పరిస్థితి చేసేసారు వీళ్ళిద్దరు. కానీ అదే పరిస్థితుల్లో సమయలు కూడా ఉన్నాడు. కానీ సమయల మీద మాత్రం ఆ ప్రభావం పడుకోకున్నట్లుగా తన విశ్వాస జీవితంలో జీవించాడా? మనం కూడా అంతే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం విశ్వాసులు అయిన తర్వాత, అది ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవాలయం సంఘాన్ని అంటుపెట్టుకోనుండి ప్రతి దాన్ని మన మీద ప్రభావం పడుకోకున్నట్లుగా మనం కాపాడుకోవాల్సిన పరిస్థితులు మన మీద ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడన్నా జారిపోయేసామనుకోండి, ఏమవుతుంది? విశ్వాస జీవితంలో బరస్టులు అయిపోతాం. కాబట్టి వీళ్ళందరూ కూడా మనల్ని, అంటే వీళ్ళందరినీ కూడా మనం చూస్తూ నడవాలి. ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూడండి. తర్వాత ఇది దేవాలయంలో ఇంకొక విషయం జరుగుతూ ఉంది. ఏంటి ఇంకొక విషయం అంటే 22వ వచనం నుండి 22 నుండి, ఏలి బహురుద్ధుడాయను ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా. వీళ్ళు ఏం చేస్తారు దేవాలయంలో? ఏమి ఎదుగుతుడు సమయలు? ఏమి ఎదుగుతుడు? ఎదగతుడా? ఏవి కూడా ఆయన విశ్వాస జీవితానికి డిస్టర్బ్ అవ్వలే. చూడండి, అయ్యా చేయగలిగాయా బిడ్డని విశ్వాసంలో ఎదగడానికి? మనమైతే ఈజీగా డిస్టర్బ్. చిన్న చిన్న విషయాలకి ఏమనకూడదు. అంటే తప్పుగా అనుకోండి, ఇక్కడ కాదు అన్ని దిక్కులా ప్రాబ్లం ఉంది. పాస్టర్ గారు ఏమీ అనకూడదు, అంతే కదా. అంటే వచ్చే వారం నుంచి రారు అనేటువంటి భయం. ఆయన ఏమన్నా అన్ని, ఏ పరిస్థితులన్నా అవని, ఇది తప్ప వేరే సంఘం భూమి మీద లేదు. దీంట్లోనే నా విశ్వాస జీవితాన్ని గడపాలి, విశ్వాస ఆ వీరులుగా నేను అవ్వాలి అన్నటువంటి తీర్మానంతో, అంటే ఈయన వచ్చాడు కదా, ఆ తీర్మానంతో మనం ఏమన్నా వచ్చామనుకోండి, అవన్నీ మనల్ని ఏం చేయలేవు, అవన్నీ మనల్ని డిస్టర్బ్ చేయలేవు. ఒకవైపు ఏమో దేవాలయంలో పరిస్థితులు బాగాలేవు, జనాలు ఏమైనా వచ్చి ఆ నైవేద్యాన్ని ఇస్తామనుకుంటే అది కూడా వాళ్ళకి
ఇవ్వకూడదనే మనసు పుడతా ఉంది. ఇవన్నీ కూడా సమయాలు చూస్తూ ఉంది. ఇంక వచ్చే ఒక స్త్రీలన్నా వస్తూ ఉన్నారు. ఆ స్త్రీలు వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర వ్యభిచారం వేరే చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉండి కూడా సమయాలు ఏ మాత్రం కూడా తన విశ్వాస జీవితాన్ని ఏం చేసుకోవాలా, ప్రాబ్లం చేసుకోవాలా కదా. మాట చేత కూడా నా విశ్వాసం అది, వాళ్ళు అట్లా చేశారా, దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. ఇట్లా దేవుడు ఇట్లా అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా సమయాలను ఆయన కాపాడాడు. సమయాలు మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసా? 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక గొప్పదైందా? అయినా కానీ సమయాలు ఏం చేశారు? 18వ వచనంలో, బాలుడైన సమయాలు నారుతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య ఏమన్నా చేయని, నా పని మాత్రం నేను చేయాలి. సంఘంలో ఇటువంటి భావన ఉంటుందా? మనకు ఉంటుందా? ఏమన్నా అవని, నాకు దేవుడు ఏం పని ఇచ్చాడో ఆ పని నేను సంఘంలో చెయ్యాలి కదా. మళ్ళీ ఆ పనులు చెప్తాండేది ఎవరు? ఆడ పాస్టర్ వచ్చి ఏలి, అవునా, ఏలి చెప్తాడు. ఇక్కడ మనమేం చెప్పామనుకో ఏం చేస్తాం? ఫస్ట్ నీ పిల్లలను చూసుకో అంటాం కదా. నీ పిల్లలను చూసుకో అనే శాపం మన మీద వస్తుంది, చెప్పిన ఆశీర్వాదం ఆయన మీద వస్తుంది. ఇది మనము విశ్వాస జీవితంలో ఎదుగుదలలో మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఇట్లా ఈ సమయాలు మాత్రం ఏం చేస్తాడు అంటే ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఈ యొక్క పరిస్థితుల్లో మాత్రం ప్రభావం ఆయన మీద పడకుండాన్నట్లుగా ఆ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళిపోతానే ఉన్నాడు ఆయన. దేవుడు కూడా ఆయన వెనువెంటూ ఏం చేస్తా ఉన్నాడు? నడిపిస్తూనే ఉన్నాడు. తర్వాత 26వ వచనంలో కూడా ఈ సమయాలు, బాలుడైన సమయాలు ఆయన యొక్క ఎదుగుదల ఎట్లా ఉందో చూడండి. బాలుడైన సమయాలు ఇంకను ఎదుగుచు యెహోవా దయను మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను. ఈయన మాత్రం రోజుకి ఏమైపోతున్నాడు? అసలు మన పిల్లలు ఏమన్నా కానీ అలా ఎదిగేదానికి స్టార్ట్ చేశారనుకో మనమే ఆపేస్తాం. మనం ఆపమా? ఎందుకురా అక్కడికి వెళ్తాం, అసలే అది సరిలేదు, అసలే ఆ పరిస్థితులు బాగాలేవు కదా. మనం చెప్పే వాళ్ళు ఎంత గొడవ పడిని నువ్వు గౌరవించాలా, వాళ్ళు ఎట్లన్నా చేసుకో, నువ్వు పాటలు పాడాలా, నువ్వు ఇదే రీతిలో నువ్వు ఉండాలని చెప్పి పంపుతామా? అక్కడ ఏం జరిగినా కానీ ఆ పరిస్థితుల యొక్క ప్రభావం అనేది మన బిడ్డల్ని ప్రభావితం చేయకోకుండా మనం ట్యూనప్ చేసి మరి మన పిల్లల్ని పంపాలి. అంత విశ్వాసంలో వీరత్వాన్ని కలిగి మనం నడవాలి. ఆ బలం మనలో తెచ్చుకోవాలి. మనం అది తెచ్చుకోలేదంటే ఈరోజు మనం విశ్వాసులు అయ్యాం, రేపు మనం ఎలాంటి విశ్వాసాలో మనకు తెలుసు కాబట్టి రేపు మన పిల్లలు కూడా ఎలాంటి విశ్వాసాలు అవతరం ఈజీగా మనం ఏం చేస్తాం? క్యాలిక్యులేట్ చేయగలం. కాబట్టి ఈ సమయాలు మాత్రం ఏం చేశాడంటే వెళ్ళిపోతాను. ఆయన ఎదుగుదల అంత చెక్కలేదు. అసలు ఎట్లా ఎదిగాడంటే ఇదే మాటను తీసుకెళ్ళి క్రీస్తుకు కూడా పోల్చి మాట్లాడారు. ఆయన కూడా మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఏమయ్యాడు? ఆయన ఎదిగాడు. ఇదే వచ్చిన ఆయన కూడా మాట్లాడాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎట్లయితే ఎదిగాడో ఆ విధంగా సమూయేలు కూడా తన విశ్వాస జీవితంలో ఆయన్ను చూసుకుంటూ ఈయన ఎదిగాడు. ఇప్పుడు ఈయనని మనం మేఘంలాగా మనకు ఈయన ఫోటో పెట్టి మీరు విశ్వాసం విషయంలో జూమ్ చేసేకి వచ్చారు కదా, స్టార్ట్ చేశారు కదా విశ్వాస విషయంలో, ఈ ఎక్సర్సైజ్లో మీరు కూడా ఎవరిని చూడమని మనకు చూపిస్తూ ఉన్నాడు? మీరు కూడా సమూయేలుని చూడండి అని చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సమూయేలుని మనం చూసినప్పుడు చిన్న వయసులో, మనకు పెద్ద వయసు వచ్చేసింది, విశ్వాసం విషయంలో ఇంకా చిన్న వాళ్ళమే అనుకుందాం. ఇప్పుడు ఈయనేమో శరీరంలో చిన్నవాడు, విశ్వాసంలో ఎదుగుతా ఉన్నాడు. ఇప్పుడు మనమేమో శరీరంలో పెద్దవాళ్ళు అయ్యాం, విశ్వాసం ఇప్పుడే స్టార్ట్ చేసాం అనుకుందాం. ఇప్పుడు విశ్వాసం విషయంలో ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత సమూయేలులాగా మనం ఎదగటానికి ఏం చేయాలా? ప్రయత్నించాలి కదా. జుమ్ము క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రయత్నం అనేది లేకపోతే ఏమవుద్ది? ఏ భాగం ఎక్కడ ఉండదో తెలియదు, అంతే కదా. అంతే, ఈ శరీరానికి ఒక గుణం ఉంది, ఎంత తింటే అంత పెరిగిపోతూ ఉంటుంది, అవునా? అవును. విశ్వాస జీవితంలో అట్లా కాకూడదు. మనం శరీరంలో అయినా ఇబ్బంది ఏం లేదు, కానీ విశ్వాస జీవితంలో కాకూడదు. ఇంకా ఇక సమయాల గురించి మనం ఏమన్నా ఆలోచన చేస్తే 3వ అధ్యాయంలో 1 నుంచి 18 వచనాలు, చాలా చిన్న వయసులోనే దేవుడు తన చిత్తాన్ని, భవిష్యత్తులో తన చిత్తాన్ని చేసే విషయాన్ని ఎవరికి తెలియజేశాడు?
సమయాలకు చూడండి, దేవుడు పిలుస్తూ ఉంటే అసలు దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆలోచనే లేదు. ఉందా? లేదు. ఏలి దగ్గరికి వెళ్తే నాన్న నేను పిలవలేదు నిన్న అన్నాడు. మరలా వెళ్ళివనుకున్నాడు. మరలా దేవుడు పిలిచాడు. మరలా ఏలి దగ్గరికి పోయి పిలిచారా, నేను వచ్చాను, నేను ఉన్నాను అంటాడు. లేదు నేను పిలవలేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. మరలా వచ్చాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ఒక తండ్రి స్థానంలో ఉండి, నిన్ను ఎవరన్నా పిలిస్తే నీ దాసుడు ఆలకించున్నాడు, నువ్వేం చెయ్యి, చెప్పు అని చెప్పు అంటాడు అనమాట. ఇట్లా మన పిల్లలకి విశ్వాస జీవితంలో నేను వెళ్ళనమా, ఆ చర్చిలో ఏం సరిలేదు ఏం లేదు అని ఏమైనా వచ్చేసారు అనుకోండి, మనం ఏం చేస్తాం? సంఘంలో మన పిల్లల్ని మనం పంపించాం, ఎవరో ఒకరు టార్చర్ ఏదో ఒకటి జరిగింది, మన పిల్లలు వచ్చేసేసి నేను వెళ్ళను, నేర్చుకునేదానికి నేను వెళ్ళను, నేను నీతో పాటే వస్తాను ఆరాధనకు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? రెండిచ్చి పోరా ఓలు చేస్తే నీకెందుకు, నువ్వు నేర్చుకోపని పంపిస్తావా? మనం పంపం. నాయనా నువ్వు వెళ్ళు, ఆయన చెప్పేదే విను, నీతో పాటు ఉండే వాళ్ళ యొక్క శాటలాలు నువ్వు నేర్చుకోబాకు, ఈ చెప్తామే మనం. మనకి అమాంతమైన ప్రేమ కదా పిల్లలంటే, మనకు ప్రేమే. కానీ దేవుని చిత్తాన్ని మన పిల్లలు నేర్చుకోవటానికి అవకాశాలు ఉంటాయి కదా, ఆ అవకాశాలని వాళ్ళకి కల్పించాలి మనం. ఇప్పుడు అలాంటి అవకాశం తల్లిదండ్రులు కల్పించినప్పుడు ఏలి ఎక్కువ మాట చెప్తాడు ఇక్కడ ఆయనకు. బాలుడైన సమయలు 3వ అధ్యాయం 1వ వచనంలో, బాలుడైన సమయలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలి కనులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమయలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమయలును పిలిచెను. ఎవరు పిలుస్తున్నారు? దేవుడు సమయలను పిలుస్తాను. అంత చిన్న వయసులో దేవుని చేత పిలువబడినటువంటి ఏ వ్యక్తి అయినా మనకు తెలుసా? దేవుని చిత్తాన్ని తెలియపరచడానికి చాలా చిన్న వయసులో దేవుని చేత పిలువబడినటువంటి ఏ వ్యక్తి అయినా ఉన్నాడా? చాలా చిన్న వయసులో ఇప్పుడు పుట్టబోయే బిడ్డలకు, లేకుంటే మనకుంటున్నటువంటి బిడ్డలకు ఆ అవకాశం ఉంది. దేవుడు తొందరగా తన చిత్తాన్ని మన బిడ్డలకు అంటే మనకు తెలియజేసి ఈ భూమి మీద తన చిత్తాన్ని నెరవేర్చుకుంటకు ఎదురు చూస్తానడా? అందరి చేత చేయించుకోవడం ఆయన పని, మన చేతనే చేయించుకుంటాడు. కాబట్టి ఈ సమయాన్ని అలా పిలిచిన తర్వాత ఈయనకి ఏమైందంటే, ఈయనకి ఏలి పిలిచాడు అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? 5వ వచనంలో, ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నానా? అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనేను. వెళ్ళిపోయి పండుకున్నాడు. ఏలి దగ్గరికి వచ్చాడు, ఆయన పిలిచారు కదా అంటే, నేను పిలవలేదు, నువ్వు పోయేం చెయ్యి, పండుకో అని చెప్పాడు. తర్వాత 6వ వచనంలో, యెహోవా మరలా సమయలను పిలవగా సమయలు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినా నేను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోనమ్మా నేను. మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్తానే, నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పండుకోమన్నాడు. మరలా 7వ వచనంలో, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవాను ఎరగని స్థితిలోనే యెహోవా పరిచర్య చేసినటువంటి వ్యక్తులు ఎవరు? మన పిల్లలను కూడా అట్లా పెంచాలి మనం. అప్పుడు గాంగ విశ్వాస వీరులుగా వాళ్ళు రెడీ కాలేరు. యెహోవాను ఎరగని ఆ వయసు నుండే, యెహోవా అంటే ఈయన, దేవుని ఎరగని వయసులోనే దేవుడు అంటే ఈయనే అనేక విషయంలో మనం పెంచామనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళు ఎట్లా రెడీ అవుతారు? అలా పెంచడానికి ఉంటున్నటువంటి ఒకే ఒక మార్గమే క్రీస్తు ప్రభువు వారి సంఘం. అవునా? అలా పెంచడానికి మనకుంటున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ మనం ఉన్నటువంటి స్థానిక సంఘం. ఆ స్థానిక సంఘంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన ఎదుగుదలను మాత్రం మనం ఏం చేసుకోకూడదు. అస్సలు ఎవరు వాళ్ళకుండా మనం చూసి వాళ్ళు సరిగా అవ్వాలా.
ఇప్పుడు సమయాన్ని చూసి నేను కూడా అలా అవ్వాలా అనిపిదా? అన్నాన్ని చూసి నేను కూడా అలా పెంచాలని అనిపిదా? అనిపిస్తుంది, కానీ ప్రయత్నం చేయాలి. చేయవుగా, ఏమంటే టైం లేదు. కాబట్టి ఇక్కడ ఆయన ఎరగని యొక్క వయసు అనమాట. ఇంకా దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు ఇది పిలుపు, ఇది దేవుని పిలుపు అనే ఒక ఆలోచన ఆయనకి ఇంకా ఏమవ్వలేదు. అస్సలు అలాంటి తెలివి కూడా రాలేదు ఇంకా బిడ్డ. తర్వాత యెహోవా మూడవ మారు, 8వ వచనము, యెహోవా మూడవ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీకి అర్థమైంది. ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి ఏం చెప్పాడు? నీవు పోయి పండుకోము, ఎవరైనాను నేను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా ఏమని చెప్పమన్నాడు? నిన్ను ఎవరన్నా పిలిస్తే, ఈసారి ఎవరన్నా పిలిస్తే, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ఇది దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఈ పిలుపు అని గ్రహించుకోవడానికి అది అవకాశమే లేదు ఆయనకు. మన పిల్లలు కూడా అంతే. ఏదో సండే క్లాస్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, వస్తూ ఉంటారేమో, కానీ ఇది దేవుని చిత్తం నేను భవిష్యత్తులో చేయటానికే దేవుడు ఇక్కడ నాకు నేర్పిస్తూ ఉన్నాడనే ఆలోచన వాళ్ళకు ఉండదు. ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వచ్చి వరుసగా నిలబడి పాటలు పాడారు కదా, పాటలు పాడారు, చాలా చక్కగా పాడారు. ఎంతమంది సండే క్లాస్ నుంచి పెరిగిన తర్వాత దేవుని చేతిలో ఒక వయసు యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత దేవుని చేతుల్లో కంటే లోకం చేతులకు వెళ్ళిపోయారు. లోకం చేతిలో వెళ్ళిపోవడానికి కారణం ఏమి? ఎరగని ఆ ప్రాయంలో దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక జీవితాన్ని జీవించడానికి మనమే సహాయం చేయాలి. మనం చేయలేదంటే ఎవరు కూడా చేయరు. మన బిడ్డలను మనకంటే ఎవరు ప్రేమిస్తారండి? ఎవరు ప్రేమించరు. మన విశ్వాస జీవితాన్ని కూడా మనం ప్రేమించాలి. మన విశ్వాస జీవితం మనమే ప్రేమించలేదంటే వేరే ఎవరో వచ్చి మన విశ్వాస జీవితాన్ని ప్రేమిస్తారా? విశ్వాస జీవితాన్ని మనం ప్రేమించామనుకోండి, ఎంత స్థాయికి తీసుకెళ్తాం ఆ జీవితాన్ని? ఎవరికి అందని స్థాయికి, క్రీస్తు స్థాయికి తీసుకెళ్ళి నిలబెడతాం. కాబట్టి మన క్రిస్టియన్ లైఫ్ను మనం ప్రేమించాలి. ఇప్పుడు ఏలీ దాన్ని నేర్పించాడు. నేర్పిస్తానే ఈయన వెళ్ళిపోయి ఏమన్నాడు ఈ సమూయేలు బాలుడు? ఆ 10వ వచనం, పండుకున్నాడు. 10వ వచనం చూడండి. తర్వాత యెహోవా ప్రత్యక్షమై పిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఏం చెప్పాడు? ఇప్పుడు అర్థమైంది ఆయన దేవుడు పిలుస్తూ ఉన్నాడు అని. ఇప్పుడు సమూయేలుకి ఏం చెప్పాడు? అంత చిన్న వయసులోనే దేవుని యొక్క భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టేశాడు, ఆయన హృదయంలో పెట్టాడా? మన బిడ్డల యొక్క భవిష్యత్తు ఓకే దేవుని చేతిలోనే ఉంది. మన బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా దేవుని చిత్త ప్రకారంగా ఉండాలంటే ఈ రోజుల్లో మనం విశ్వాసులు అయితేనే అది సాధ్యం. విశ్వాసులు అయితే మాత్రమే కాదు, మనం విశ్వాస వీరులు అయితేనే అది సాధ్యం, లేకుంటే అది సాధ్యం కాదు. మనం కూడా ఏదో చర్చికి వచ్చాము, కూర్చున్నాము, పాటలు పాడాము, కానుకలు వేసాము, లార్డ్ సపోర్ట్ తీసుకున్నాం, ప్రార్థన అనగానే ఆమేన్ అన్నాం, అందరికీ సెకండ్ ఇచ్చే ఇంటికి వెళ్ళాం. రేపటి దినం మన బిడ్డల జీవితం కూడా అదే ఉంటుంది, వేరేమన్నా ఉంటుందా? దేవుడు తన చిత్తాన్ని మన బిడ్డల ద్వారా చేయించుకోవాలనే ఆలోచన ఏమన్నా దేవుడికి వస్తుందా? రాదుగా. దేవుడు నా బిడ్డలని, తన యొక్క చిత్తాన్ని నా తర్వాత దేవుడు నా బిడ్డల ద్వారా తన ఆలోచనలు నెరవేర్చుకునే స్థాయికి విశ్వాస వీరులుగా వాళ్ళు దేవునికి కనపడాలి. బలమే లేదనుకోండి, ఎన్ని పనుల్లో వాడుకుంటాం? విశ్వాసంలో బలం లేదు, ఎన్ని పనుల్లో వాడుకుంటాం? కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవునికి ఉపయోగపడాలంటే మనం అన్ని విషయంలో బలం పొందాలి. అప్పుడు విశ్వాస జీవితంలో ఎదిగితే తప్ప లేకుంటే సాధ్యం లేదు. ఇప్పుడు ఏలీ చేసి చెప్పంగానే బిడ్డ వెళ్ళిపోయాడు, పనుకున్న తర్వాత మరలా దేవుడు ఆయన్ని సమూయేలు అని పిలుస్తానే నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్మని చెప్పేశాడు. అప్పుడు చెప్పేశాడు, అసలు ఈ నేను చేయబోయే కార్యము ఇంటేగిన అందరి చెవులు ఏమైపోతాయి? గింగురమనిపోతాయి. ఎట్లాంటి కార్యం చేసేది అంటే చిత్తం భవిష్యత్తుని ఈయనకు చెప్పాడా?
భవిష్యత్తులో సేవా పరిచర్య మొత్తం చాలా బాగా నీ చేతిలో దేవుడు చేయించుకోవాలనుకుంటున్నాడు. నువ్వేం కావాలా? నువ్వు ఆ విధంగా రెడీ అవ్వాలా అని మన పిల్లల్ని ఏమైనా పంపిస్తామా? స్కూల్కి పంపిస్తాను అనుకుందాం, స్కూల్కి కదా, స్కూల్కి పంపిస్తే ఏం చెప్పి పంపిస్తాం? బాగా చదువుకోవాలా కదా. అసలు ఇంకెన్నెన్నో ఉంటాయిలేండి. అదే సంఘానికి పంపించేటప్పుడు ఎన్ని చెప్పి పంపిస్తాం? స్కూలుకి చెప్పేటప్పుడేమో ఆ స్కూల్ విషయంలో మన విశ్వాస వీరులమి, స్కూల్ విషయంలో, సంఘంలో కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ స్కూల్కి పంపించే విషయంలో మన విశ్వాసం చాలా అంటే చాలా అనుభవస్తులుగా మనం చెప్పి పంపిస్తాం. నాన్న ఇలా ఉండు, ఇలా ఉండమ్మా, ఆ బాయ్స్తో వచ్చి ఇంత డిస్టెన్స్, గర్ల్స్తో వచ్చి ఇంత డిస్టెన్స్, ఈ మాట్లాడుకోవాలా, ఇట్లని సాహసం చేయాలా, ఇట్లే తినాలా అని అంతా చెప్పి పంపిస్తాం. చర్చికి వచ్చేటప్పుడు ఏమని చెప్పి పంపిస్తామా? సంఘానికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పి పంపిస్తాం మన పిల్లలకి? మనం ఆరాధనలో కూర్చుంటే వాళ్ళు పోయి బయట గంతులు వేస్తూ ఉంటారు, అవునా? చెప్పాలి మనమే. కాబట్టి చిన్న వయసులోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు వాడుకున్నటువంటి ఒక విశ్వాస వీరుడు ఎవరు? సమూయేలు. ఆయన చూసి ఏం నేర్చుకోవాలి మనం? నేను కూడా అట్లా రెడీ అవ్వాలి, నా బిడ్డలు కూడా అట్లా రెడీ అవ్వాలి. చేస్తామా అంటే భర్త అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాడు, అవిశ్వాసిగా వచ్చాడు. భార్య అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగింది, అవిశ్వాసిగా వచ్చింది. వాళ్ళతో ఊడిపోయేదాకా ఊగుళ్ళాడాల్సిందే, ఇంకేం దానికి ఇది లేదు. కానీ మనకు పుట్టిన బిడ్డల విషయంలో, మన చేతిలో పెట్టిన బిడ్డల విషయంలో అన్న మనం రెస్పాన్సిబిలిటీ చూపించాల్సి ఉంది. ఈ సమయాన్ని చూసి అన్ని విషయాలు నేర్చుకుంటాం మనం. సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ నా బిడ్డల విశ్వాసంలో ఎదిగే అంత ప్రోత్సాహం నా వల్లనే జరగాల. రేపటి దినం చెప్పు, మా అమ్మ లేకుండా ఉంటే ఈ విశ్వాస జీవితమే లేదు నాకు, మా నాన్న లేకపోతే ఈ విశ్వాస జీవితమే లేదు నాకు అని ఎంతమంది బిడ్డలు ఈ రోజులో చెప్పుకుంటాను చెప్పండి. అంత విశ్వాసాన్ని మనలో ఇది ఎదుటి వాళ్ళకు చూపించే బిడ్డలు మన బిడ్డలు ఉన్నరా? మనకు అవి ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనల్ని అలా చూడాలనుకుంటా ఉండేది చుట్టుపక్కల మనుషులు కాదు. మనల్ని అలా చూడాలనుకుంటా ఉండేది ఎవరంటే పరలోకంలో ఉంటున్నటువంటి దేవుడు. యేసుక్రీస్తు ఏ విధంగా ఉండో ఆ విధంగా మనం చూడాలనుకుంటున్నాడు. అలాగూ మనం రెడీ కావడానికి మనకు ఉండేది ఒకే ఒక ఆప్షనే స్థానిక సంఘం. ఆ స్థానిక సంఘమే బలమైంది అనుకోండి, మనం కూడా ఏమవుతాం? బలం అవుతాం. ఇప్పుడు ఈ సమయంలో రెడీ కావడానికి ఒకే ఒక ఆప్షన్ ఏది? దేవాలయం. ఒకవేళ ఆ దేవాలయమే లేదనుకోండి, అసలు సమయాల పరిస్థితి, సమయాలని ఒక ఆయన లేడు ఈరోజు మనం చదువుకోవడానికి. ఉంటాడా సమయాలు? లేడు. ఒకవేళ స్థానిక సంఘమే లేదనుకోండి, ఈరోజు మనం లేం. కాబట్టి స్థానిక సంఘంలో మనం ఎటువంటి పరిస్థితులైనా సరే మన విశ్వాసంలో మాత్రం మనం వీరులుగా అవ్వాలి. అది స్త్రీలైనా సరే పురుషులు మాత్రమే విశ్వాస వీరులు అవ్వాలి, స్త్రీలు కాకూడదని ఉందేమి. స్త్రీలంటే ఆ కిచెన్కే పరిమితం, అవునా? రుచి వంటలు అంతేనా? విశ్వాస జీవితం ఏమైనా ఉందా? చేసి పెట్టేదే విశ్వాస జీవితం అని ఒక ఆమెనింది. రుచిగా వంటలు చేసి పెట్టేదే విశ్వాస జీవితం అంట. అట్లంటే సమయాన్ని ఇంట్లో పెట్టుకుని వంటలు నేర్పించడచ్చుగా యాకోబులాగా. అట్లా కాదు. ఒక అన్న చూడండి, ఒక రూతు చూడండి కదా, ఒక మనోహ చూడండి. మనోహ సాంసన్ని అయ్యా బిడ్డ పుట్టేకు ముందుగానే ఆయన అడిగాడు, అయ్యా బిడ్డ నువ్వు ఇస్తానన్నావు, ఎట్లా పెంచాలో మాకు నేర్పించు. మనం ఎవరన్నా అడుగుతామా? పశుప్రాయం నుండి పాలు తాగే ప్రాయం నుండి నాకు ఇచ్చే బిడ్డలని విశ్వాసంలో వాళ్ళు ఎదుగులాగునా, విశ్వాసంలో వాళ్ళు వీరులవులాగునా నేను ఏ విధంగా ఆ విశ్వాసాన్ని ఆయనకు పాలు తాపినట్టుగా తాపాలి, తినిపించాలో నాకు నేర్పించు దేవుడు అని మనం అడుగుతామా? ఇప్పుడంతా పుట్టడానికి ముందుగానే స్కూళ్ళలో అడ్మిషన్ చేయాలి, తెలుసా మీకు? అవును, మేము ఉన్నాగా బెంగళూరులో, గర్భం ధరించినప్పుడే వెళ్ళిపోయేసి స్కూల్లో పేరు రాయించేస్తారు. పుట్టిన తర్వాత 2.5 సంవత్సరానికి మరలా పోయి అది చెప్తే, మీరు ఇంతకుముందే చెప్పారు కదా, మీకు అడ్మిషన్ ఉందని చెప్తారు కదా. సంఘంలో పుట్టబోయే బిడ్డకి విశ్వాసంలో పెరగాల పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి, ఇప్పుడే కన్సీవ్ అయింది డాక్టర్ చెప్పాడు అని చెప్పుకుంటామేమి. సమయాలు ఎంత అద్భుతంగా పెరిగాడు వాళ్ళ తల్లి చూడండి. అలాంటి తల్లిదండ్రులుగా మనం ఉండటానికి మనం ఏం చేయాలంటే మనం ప్రయత్నించాలి.
ప్రయత్నించాలి. విశ్వాసంలో మనం ఏమన్నా బలం లేదనుకోండి, రేపటి దినం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఇష్టలుగా చూడడు. ఆయనకి అసాధ్యం అది. కాబట్టి వీళ్ళందరిని పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన చూపిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయం అయిన తర్వాత తర్వాత యుద్ధాలు జరిగాయి. తర్వాత సమయాలు పెద్దోడైపోతానే వృద్ధుడయ్యాడు. వృద్ధుడవుతానే అటుపక్క సమయాలు వెళ్ళిపోయాడు, ఇటుపక్క వల్ల సమయాలు పెద్దోడైపోయాడు, ఇటుపక్క ఏలి వెళ్ళిపోయాడు, కుమారులు కూడా చచ్చిపోయారు. ఈయనేమో న్యాయాధిపతిగా ఛార్జ్ తీసుకున్నాడు. ఈ న్యాయాధిపతిగా ఛార్జ్ తీసుకుంటానే వీళ్ళ విషయంలో వచ్చి చాలా ఇబ్బందులు జరిగాయి. అంటే 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం మొదటగా. 8వ అధ్యాయంలో సమయలు వృద్ధాప్రాయం. ఇంకా ఈ చరిత్ర అంతా కూడా మనకు దేవుడు చూపించలేదు, కొద్దిగా చూపించాడు. సమయలు వృద్ధుడైనప్పుడు సమయలు ఏం చేశాడంటే వృద్ధుడయ్యాడు. తన కుమారులను ఏం చేశాడు, ఇజ్రాయేలీల మీద న్యాయాధిపతిగా నియమించాడు. న్యాయాధిపతిగా నియమిస్తున్న వాళ్ళ పిల్లలు ఎట్లా పెంచాడో మనకు తెలియదు, కానీ పిల్లలు మాత్రం కొంచెం ప్రాబ్లంలో కనపడ్డారు. కానీ ఈ విషయం ఏలిని అడిగినట్టుగా సమయాల్ని దేవుడు అడగలేదు. అట్లా అవుతానే ఈ ఇజ్రాయిల్ అందరూ కూడా వచ్చి, అయ్యా నువ్వు ఎట్లా ఉన్నావు, కానీ నీ పిల్లలు అట్లా లేరు, కాబట్టే మాకేం చెయ్యి, ఈ సకల జనుల మర్యాద చొప్పున మాకేం చెయ్యి. దేవుని మర్యాద కాదు, గుర్తుపెట్టుకోండి, దేవుని మర్యాద కాదు, ఈ సకల జనుల మర్యాద చొప్పున మాకేం చెయ్యి. ఈ రోజుల్లో సంఘాల్లో కూడా అట్లే జరుగుతుంది తెలుసా. ఆ సంఘాలను ఈ సంఘాలను చూసి వాళ్ళు అట్లా చేశారు మనం ఎట్లా చేద్దాం, వాళ్ళు అట్లా చేశారు మనం ఎట్లా చేద్దాం. దేవుని మర్యాదలు తెలుసుకోవాలి మనం. కాబట్టి ఈ రాజుని అడిగిన తర్వాత ఈ రాజుని మాకు రాజు కావాలి అనేటువంటి ఆలోచన ఏమైనా వీళ్ళకి వచ్చిందంటే, రాజుని ఏ విధంగా వాళ్ళు నియమించుకోవాలో ఒక ఆ పద్ధతిని దేవుడు ముందుగానే ధర్మశాస్త్రాలు ఏం చేశాడు, వాళ్ళకి రాసి ఇచ్చేసాడు. మీరు ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయంలో కింద చదివిందంటే 24 నుంచి కిందకి రాజుని ఎట్లా ఎవరిలో నుంచి ఎన్నుకోవాలి, ఎట్లా ఎన్నుకోవాలనే ఆ పద్ధతి అంతా కూడా చెప్పేశాడు. ఇట్లా మొట్టమొదటిగా రాజుని, అంటే ఇదేమో సమయాలకి ఇష్టం కాలేదు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవుడు చెప్తాడు, నిన్ను కాదు నన్నే వాళ్ళు ఏం చేశారు, నన్నే విసర్జించేశారు, కాబట్టి నువ్వేం చెయ్యి, వాళ్ళు చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటేనే ఈ సౌలుని రాజుగా ఏర్పాటు చేసి రాజు పరిపాలన పద్ధతిని రాసి ఆడబెట్టేసేసాడు అనమాట. తర్వాత సమయాలు ప్రవక్తగా న్యాయాధిపతిగా ముందుకు కొనసాగాడు. ఈ కొనసాగేటప్పుడు ఈ సౌలు ఉన్నాడు కదా, స్టార్టింగ్లో ఏమో ఎట్లా ఉండాడు ఆయన, 3 నిమిషాల్లో 3 పనులు ముగించేసుకున్నాం. ఇప్పుడు స్టార్టింగ్లో ఎట్లా ఉండేవాడు అంటే చాలా సాధు కొద్దిగా పెరిగేశాడు, విశ్వాసంలో కాదు, ఎదిగాడు. ఎదగతానే గర్వపడ్డాడు. దేవుడు సమయాన్ని పంపించి హెచ్చరించాడు, వెండ్ల కదా. ఏం చేశాడంటే 13వ అధ్యాయంలో మనకందరికి కూడా తెలుసు, ఈయన ఫిలిస్తీన్లందరూ కూడా వీళ్ళతో యుద్ధం చేయాలనేసి వచ్చేసారు, చాలామంది వచ్చేసారు. వీళ్ళంతా కూడా భయపడి అందరూ కూడా వీళ్ళు పోగవుతానే సమయాలు ఇంకా రాని కారణాన అసలు వాళ్ళు వచ్చి ఏడ మన మీద పడిపోతారు అనేసి దేవుడి మీద విశ్వాసాన్ని పోయి ఆ మనుషుల్ని వీళ్ళు ఏడ వెళ్ళిపోయి ఈయన బలి ఇచ్చేస్తాడు. అప్పుడు సమయాలు వస్తాడు, సమయాలు మళ్ళీ ఎంట్రీ అవుతాడు. అక్కడ ఎంట్రీ అయ్యి సమయాలు మాటలు చూడండి ఎట్లా ఉన్నాయో, అసలు అద్భుతంగా ఉంటాయి ఆ మాటలు, సమయాలు మాట్లాడే మాటలు. 8వ వచనం నుండి, సమయాలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమయాలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రండని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయుటకు బయలుదేరగా సమయాలు అతనితో, నీవు చేసిన పని ఏమిటి అని అడిగిన. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయకాలంలో నీవు రాకపోవటయు ఫిలిస్తీయులు మిక్మాషులో కూడి ఉండటయు నేను చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతటా నేనే సాహసించి దానబలి అర్పించుతున్నాను. అందుకు సమయాలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొనక నీవు అవివేకపు పని చేస్తేవి. ఇట్లా మన సంఘంలో, స్థానిక సంఘాల్లో ఎవరినన్నా అన్నం అనుకోండి, ఏం జరుగుద్ది? దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన పని నువ్వు చేయకోకుండా నువ్వేం చేసావు? అవివేక పని చేసావు. ఎట్లున్నాయి సమయాలు మాటలు, ఎంత ధైర్యంగా ఉన్నాయి చూడండి.
ఇజ్రాయెల్ దగ్గర మాట్లాడేది చూడాలా. ముందు మనం చూడలేదు, అది స్కిప్ చేసాం. ఇజ్రాయెల్ అందరినీ పిలిపించి, అయ్యా మీ దగ్గర నేను ఏం తీసుకున్నానో సాక్షులు పెట్టండి, నేను అది మళ్ళీ మీకు రిటర్ను నేను ఇచ్చేస్తాను, అన్యాయంగా ఏం తీసుకున్నా మీకు రిటర్న్ ఇచ్చేస్తా అని చెప్పాడు. అంటే దాంట్లో ఆయన ఎంత యథార్థంగా జీవించాడు అనేది మనకు కనపడుద్ది. ఇక్కడ ఆయన ఎంత ధైర్యంగా విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నాడు అనేది ఏమవుద్ది తెలుస్తుంది మనకు. ఒక రాజుని అంతమంది ముందు నువ్వు అవివేక పని చేసావు, నువ్వు దేవుడని యెహోవా నీకు ఇచ్చిన దాన్ని నలుగురు ముందు మనల్ని ఏమన్నా అవమానం చేశారు, ఇట్లాంటి మాట ఎవరైనా అన్నారు అనుకోండి, మన విశ్వాసం ఎంత ఉంటుందండి. మన పాస్టే అన్నాడు నలుగురు ముందు పెట్టుకొని, నేను రాను, ఆయన నన్ను తనీగా పిలిచి మాట్లాడి ఉండాలి అనమా. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ఎదగటానికి ఈ సమూయేలుని ఆయన మాటలు చూడండి ఎంత బాగున్నాయంటే, ఆయన మాటలు వింటే నేను కూడా సమూయేలులాగా మాట్లాడాలని అనిపించే ఆలోచన మనకు పుట్టుద్ది. కాబట్టి ఇట్లా అయిన తర్వాత మరలా ఇక్కడ దావీదుని పరిచయం చేస్తాడు. ఇది దావీదని సమూయేలు కూడా తెలియదు. తర్వాత ఇంకొక అవకాశం ఇచ్చాడు 15వ అధ్యాయంలో. ఇంకొక అవకాశం ఇచ్చిన తర్వాత సౌలుని, అయ్యా ఈసారి నువ్వేం చెయ్యి, దేవుడు మాట విను. అదో అమాలేకీయులు అందరూ కూడా వచ్చారు, మొత్తం స్మాష్ చేయి వెళ్ళిపోయి అంటాడు. ఈయన ఏం చేస్తాడు, మొత్తం నాశనం చేయకుండా ఏకంగా రాజునే బతికించి తీసుకొచ్చాడు. ఆయన ఏకంగా రాజునే బతికించి తీసుకొని వచ్చేసాడు. ఆయన వస్తేనే భలే జమ్మంగా చెప్పుకున్నాడు కదా. చెప్పుకున్నా ఈయనేమన్నాడు, అసలు నీ గురించి దేవుడు ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు, ఆ ఆలోచనలన్నీ కూడా కొలాప్స్, ఇకపైన నీకు అసలు నిన్ను తీసి పక్కనేసాడు దేవుడు అని చెప్పాడు. మనల్ని తీసి పక్కనేసామని చెప్పారు అనుకోండి ఎవరన్నా, ఎట్లుంటుంది మనకు? మనల్ని తీసి పక్కనేసారని చెప్పితే ఎట్లుంటుంది మన పరిస్థితి? అప్పుడు కనపడుతుంది మన రియల్ విశ్వాసం. కాబట్టి ఈ సమూయేలు యొక్క మాటల్లో విశ్వాస జీవితం అనేది ఎంతగా బలంగా జీవిస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుద్ది. కాబట్టి టైం అయిపోయింది. కాబట్టి మనం సమూయేలు గురించి మనం ఆలోచన చేసేటప్పుడు తన జీవితకాలం అంతా కూడా ఒక విశ్వాసిగా ఏ రోజు కూడా ఏమవులా అవిశ్వాసపు మాటలు కానీ అవిశ్వాసపు చేతలు కానీ చేయలేదు. ఆయన చిన్న వయసులోంచి స్టార్ట్ చేశాడు, మరణం వరకు ఆయన విశ్వాస జీవితాన్ని జీవించాడు. ఈ దావీదుని నియమించడానికి ఆయన ఆ ఊరికి వెళ్తా ఉన్నప్పుడు ఆ ఊరోళ్ళందరూ కూడా ఏమయ్యారు, భయపడ్డారు. సమూయేలు సమాధానంగా వస్తూ ఉన్నవా, ఊరోళ్ళందరూ భయపడ్డారు. ఆయన విశ్వాస జీవితం అట్లా ఉండేది. కాబట్టి మనం కూడా ఈ రోజుల్లో ఏం చేస్తామంటే ఒక విశ్వాస జీవితాన్ని మనం బలంగా జీవించడానికి మనల్ని ఆవరించి ఉన్నటువంటి ఈ సాక్షి సమూహాన్ని మనం చూడాలి. క్రీస్తు వైపు చూసుకుంటూ మనం పరిగెత్తేటప్పుడు వీళ్ళందరిని మనం చూసుకుంటూ వెళ్ళాలి. వీళ్ళల్లో ఏ ఒక్కరిని మనం మిస్ చేసినా కానీ మనం చాలా బలహీనపడే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో బలహీనపడతామో ఆ విషయంలో మనం బలపరచడానికి ఒక విశ్వాసిని వీరుని దేవుడు పెట్టే ఉంటాడు. అది స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే. కాబట్టి మన బలహీనలు కాకున్నట్లుగా విశ్వాస వీరత్వాన్ని మనము పెట్టుకొని మనం అంటే విశ్వాసంలో వీరులుగా మనల్ని ముందుకు కొనసాగాలని ఒక్క వచనాన్ని చదువుకొని మనం ముగిచ్చేద్దాం. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 25వ వచనం. ఈయన రాజ్య పరిపాలనా పద్ధతిని రాసి ఆడపెట్టి ఈయనేమైపోయాడు, వెళ్ళిపోయాడు. ఆ రాజ్య పరిపాలనా పద్ధతి సమూయేలు రాసిందే కదా. కాబట్టి ఇట్లా సమూయేలు యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా సాగింది. కొన్ని అంటే చూసిన కాడికి చూసి మనం ముగిచ్చేద్దాం. మొదటగా సమూయేలు విశ్వాస జీవితం చిన్న వయసు నుంచి స్టార్ట్ అయింది. చిన్న వయసు నుంచి స్టార్ట్ అయినప్పుడే దేవుడు చిన్న వయసులోనే సమూయేలుకి తన చిత్తాన్ని తెలియజేయాలనుకున్నాడు, తెలియజేశాడు, దాని ప్రకారంగా చేశాడు. ఈ చిన్న వయసులోనే దేవుడు సమూయేలుకి తన చిత్తాన్ని తెలియజేసే అంత విశ్వాస వీరులుగా సమూయేలుని చిన్న వయసులోనే మనం చూడగలం. ఇంకోటి ఏంటంటే సమూయేలు అక్కడ జరుగుతున్నటువంటి ఆ చెడు కార్యాలు తన మీద ప్రభావం పడుకోకుండా ఉన్నట్లుగా విశ్వాసంలో ఆయన బలంగా నిలిచాడు. మొట్టమొదటగా రాజుని నియమించిన ఘనత కూడా ఎవరికే దక్కింది, సమూయేలుకే దక్కింది. తర్వాత దావీదుని అభిషేకం చేసే ఘనత కూడా ఎవరికే దక్కింది, సమూయేలుకే దక్కింది కదా. కాబట్టి రేపటి దినం మన యొక్క దేవుని యొక్క చిత్తాన్ని చేసే యొక్క భాగ్యం మన కుటుంబాలకి మన పిల్లలకి దక్కేటట్లుగా విశ్వాస వీరులుగా మనం ఉంటే ఆ కార్యాన్ని మన చేతుల్లో దేవుడు జయించేలాగా మన బిడ్డల ద్వారా దేవుడు నెరవేర్చుకునేలాగా ఏమవుద్ది
అవకాశం దొరుకుద్ది. కాబట్టి దీంట్లో మనం పెట్టబడ్డాం. కాబట్టి సమూయేలుని మనం చూద్దాం. ఆయన యొక్క జీవితం అదే ఎక్కువగా చెప్పడానికి ఇక్కడ కుదరదు కాబట్టి సమయం మనకు అయిపోయింది. కాబట్టి సమూయేలు జీవితాన్ని మనం ఇంకా ఎక్కువగా మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత పరిశీలన చేయండి. ఇంకా చాలా విషయాలు బాగా నేర్చుకోగలి మన విశ్వాస జీవితాన్ని ఆయన అంటాడు 12వ అధ్యాయంలో, అంటే ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఇంత గొప్ప సాక్షి సమూహం మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడిన పందెంలో ఎట్లా పరిగెత్తాలంట, విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తనని మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ ఓపికతో మనం ఎక్కడ పడకోకుండా ఓపికతో మనం అందరం పరిగెత్తుదాం. దేవుని ముందు విశ్వాస వీరులుగా మనం అందరం నిలబడాలని నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఈ కూడికలు ఏర్పాటు చేసిన స్థానిక సంఘ సువార్థికులు ఆయన కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.